మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు ఈ లివర్ ఫంక్షనింగ్కి డైరెక్ట్ ఎఫెక్ట్ ఉండే మరొక అంశం గట్ హెల్త్ అంటున్నాం. అవునండి, గట్ హెల్త్కి లివర్కి అసలు ఏమన్నా ఉందా, కనెక్షన్ ఉందా? ఉంటుందండి. సో గట్ అంటే మనం అసలు ఫస్ట్ మనం గట్ అంటే ఏంటి, నార్మల్ గట్ అంటే ఏంటి? డైలీ లేవంగానే మనుషులు నార్మల్గా స్టూల్ పాస్ చేయగలగాలి. అది గుడ్ గట్ హెల్త్ అని నార్మల్గా అంటాం మనం. ఓకే, ఏ స్టిమ్యులెంట్ లేకుండా ఎలా ఉన్నా మీరు నార్మల్గా అంటే పడుకున్నారు, తిన్నారు, లేచారు, నార్మల్గా బవల్ మూవ్మెంట్ అయింది అంటే మీ గట్ హెల్త్ బాగున్నట్టు. కొంతమందికి కాన్స్టిపేషన్ ఉంటుంది, కొంతమందికి లూజ్ స్టూల్స్ అవుతాయి, కొంతమందికి ఇది తిన్న వెంటనే మోషన్ అవుతుంది, కొంతమందికి స్పెసిఫిక్ డైట్స్ వల్ల మాత్రమే అవుతుంది, కొంతమంది వాటర్ తాగితేనే అవుతుంది, కొంతమంది స్మోక్ చేస్తేనే అవుతుంది, కొంతమంది అలా 100 రకాల థింగ్స్ వచ్చేసాయండి ఇప్పుడు. సో ఈ గట్ హెల్త్ అనేది ఇంపేర్డ్ అయ్యి చేంజ్ అయిపోతుంది. ఈ గట్ హెల్త్ అనేది నార్మల్గా ఉండటం అంటే డైలీ అనేది మోషన్ లేదా బవల్ మూవ్మెంట్ అవ్వటం. ఓకే, సో ఈ గట్ హెల్త్ అంటే అసలు ఫస్ట్ గట్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చిన లెట్స్ టాక్ అబౌట్ ద న్యూ థియరీ. మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా ఎంత ఉన్నాయి, బ్యాడ్ బ్యాక్టీరియా ఎంత ఉన్నాయి. మన గుడ్ బ్యాక్టీరియా బేసిక్లీ మన బ్యాక్టీరియా అనేది ట్రిలియన్స్ ఆఫ్ మిలియన్స్లో ఉన్న బ్యాక్టీరియా ఇవి. సో అవి మన చైల్డ్హుడ్ నుంచి యాక్చువల్లీ మన మదర్స్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచే ప్రీడిస్టైన్ అయిపోయిన గట్ బ్యాక్టీరియా అవి. సో అది నార్మల్ డెలివరీ అయితే అంటే వెజైనల్ డెలివరీ అయితే ఎలాంటి గట్ బ్యాక్టీరియా ఉంటాయి, సిజేరియన్ సెక్షన్ అయితే ఎలాంటి బ్యాక్టీరియా ఉంటాయి, మీరు యాంటీబయాటిక్స్ తీసుకుని ఉంటే ఎలాంటి బ్యాక్టీరియా ఉంటాయి, యాంటీబయాటిక్స్ తీసుకోకపోతే ఎలాంటి బ్యాక్టీరియా ఉంటాయి, చిన్న దగ్గు జలుబు వచ్చుంటే వెంటనే ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఎలాంటి బ్యాక్టీరియా ఉంటాయి, మీ డైట్ ఇంట్లో డైట్ అయితే ఎలాంటి బ్యాక్టీరియా ఉంటాయి, బయట ఆహారం అయితే ఎవ్రీథింగ్ ఇస్ ప్రీడిస్టైన్డ్ అండ్ బేస్డ్ ఆన్ డెలివరీ, బేస్డ్ ఆన్ అవర్ లైఫ్ స్టైల్. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి మనం కొంచెం చేసుకోగలిగితే, మనం ఇందాక అనుకున్నట్టు ఈ గట్ హెల్త్ బాగుంది అనుకోండి, ఎస్పెషల్లీ గుడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మనకి రీసెంట్గా వచ్చిన స్టడీస్ ఏంటంటే 90% ఆఫ్ మన డిజీజెస్ 90% మన డిజీజెస్ గుడ్ బ్యాక్టీరియా తక్కువై బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అవ్వటం వల్ల. అది ఆ బ్యాడ్ బ్యాక్టీరియా సోర్స్ ఏంటి? సో అది మన లైఫ్ స్టైలే. ఇప్పుడు నేను అన్నట్టు బయట నుంచి తినే ఫుడ్ కంటామినెంట్స్ గా చూస్తారా? కంటామినెంట్ గా చూడొచ్చు. స్ట్రెస్, బాడీ వెయిట్, షుగర్స్ 100% అండి. షుగర్స్, ఎక్కువ సాల్ట్, కార్బొనేటెడ్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఇవన్నీ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ బ్యాడ్ బ్యాక్టీరియా. ఎగ్జాక్ట్లీ. అంటే అవి ఏంటంటే అవి తినంగానే బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి మనం ఒక ఇల్లు ఇచ్చినట్టు. సో అవి అలా గ్రో అవుతుంటాయి. ఎంతో ఇంత ఫామ్ లో లేకపోతే తక్కువ మోతాదులో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా మనం పెంచి పోషిస్తున్నట్టు అయిపోయింది ఇవన్నీ తినడం వల్ల. అవునండి, దాంతో గట్ మిస్బ్యాలెన్స్ అయిపోయి డిస్బయోసిస్ అంటాం. అంటే గుడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఉండాల్సినవి తక్కువ అయిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా అనేవి తక్కువ ఉండాల్సినవి ఎక్కువ అయిపోతాయి. సో దీనివల్ల ప్రతి ఒక్క కండిషన్ వస్తోంది. సో ఇప్పుడు వచ్చిన రీసెంట్ స్టడీస్ ఏంటంటే ప్రతి ఒక్కటి ఈ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా మీద బేస్డ్ అయ్యే ట్రీట్మెంట్ ప్రోటోకాల్, మైక్రోబయోమ్ అంటాం. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ అవర్ గట్ మైక్రోబయోమ్. సో దానికి లివర్ కి డైరెక్ట్ కనెక్షన్ ఉందంటున్నారు. దానికి ప్రతి ఒక్క ఆర్గన్ కి ఉందంటున్నా. లివర్కి మాత్రమే కాదు, మన బ్రెయిన్కి, మన హార్ట్కి, మన లివర్కి, మన రెస్పిరేటరీ సిస్టమ్కి, మన ఇంటెస్టైన్స్కి, మన స్కిన్కి, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి అది మన లైఫ్ స్టైల్తో ముడిపడి ఉంది కాబట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఏంటి మన ఆహారం తీసుకుంటున్నామో, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటున్నామో, సరిగ్గా నిద్రపోతున్నామా, స్ట్రెస్ ఉందా లేదా, అండ్ ఆల్కహాల్ తీసుకుంటున్నామా లేదా, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, సాచురేటెడ్ ఫుడ్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్, షుగర్స్, సాల్ట్ ఎక్కువ తీసుకుంటున్నామా, ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి. ఇవనేవి మనం ఖచ్చితంగా కట్ చేసుకోగలిగితే, మనం అవి బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా గుడ్ బ్యాక్టీరియా మన డైట్లోంచి మనకు వచ్చేస్తుంది. అండ్ కానీ చాలా డిసార్టనింగ్ అండి. అంటే ఎందుకంటే కష్టపడి పనిచేస్తాం. అవును, ఎప్పుడో అప్పుడు ఏదో ఒక స్ట్రెస్ రిలీఫ్, ఒక స్ట్రెస్ బస్టర్ అంటే ఏదో ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళి బయటకు వెళ్ళాం. అవునండి, లేదు ఏదో ఇంట్లో ఆర్డర్ చేసుకుని టీవీ ముందు అందరు పొలవమని ఫ్యామిలీ అందరు కూర్చుని తిండా ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. అవునండి, అలాంటిది అసలు అన్ని ఆ రోజు కూడా ఇంట్లోనే వండుకుని స్వచ్ఛంగా తినాలంటే ఇట్స్ అ స్కేరీ థాట్. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ స్ట్రెస్ఫుల్ థాట్. వెరీ ట్రూ అండి. మనకి వయా మీడియాలో ఏం లేవంటారు అయితే? అంటే ఉండొచ్చు, అట్లీస్ట్ మీరు ఏ సోర్స్ నుంచి తెచ్చుకుంటున్నారో ఆ సోర్స్ కరెక్ట్ అయినది తెలుసుకోండి. వాళ్ళు ఏ ఆయిల్ యూస్ చేస్తున్నారు, డీప్ ఫ్రైడ్ రీయూస్ చేస్తున్నారా ఆయిల్ లేదా, మీరు వెళ్ళి వాళ్ళ హైజీన్ అనేది ఎలా ఉంది, వాళ్ళు కరెక్ట్ సోర్స్ చేస్తున్నారా లేదా అని అట్లీస్ట్ అదైనా మీరు చూసుకోగలిగారు అనుకోండి. ఇట్ ఈస్ బెటర్ దెన్
నథింగ్ ఎట్ ఆల్. అంటే ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఫ్రీక్వెంట్ గా ఆర్డర్ చేసుకుని తినడం వల్ల ఈ ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా అని మాత్రం మీరు డెఫినెట్ గా వార్న్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు ఈ వెయిట్ రెవల్యూషన్ ఏదైతే వచ్చిందో, ఎక్సెస్ వెయిట్ నుంచి ఇప్పుడు పీపుల్ ఆర్ ట్రైంగ్ టు గో బ్యాక్ టు లీన్ బాడీ. ఎందుకంటే మీరు 10 మందిని చూస్తే కనీసం 7-8 కొంచెం ఒక గుప్పుడు ఎక్కువే ఉంటారు తప్ప ఈ మధ్య సన్నగా ఉండేవాళ్ళు అక్కడ కనిపించరు అసలు. అవునండి, కరెక్ట్ కదా. అండ్ మళ్ళీ ఏం తినలేదంటారు అందరూ. అవునండి. సో దీనికి ఈ మధ్య ఇవన్నీ వచ్చేసాయి, ఇన్స్టెంట్ వెయిట్ లాస్ టెక్నిక్స్, ఏదో క్రయోలైపోలిసిస్, అవునండి, ఇంకోటి ఏదో ఓరల్ సప్లిమెంట్స్ కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ సెమాగ్లూటైడ్స్ అంటారు, ఇలాంటివన్నీ తీసుకుంటారు, రైబల్సెస్. అవునండి. ఇవన్నీ ఏంటి పనిచేస్తాయా అసలు? అంత ఈజీగా పనిచేసేటట్టు అందరూ వేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. కరెక్ట్ అండి. యాక్చువల్లీ ఈ మధ్య నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరూ ఈ టాపిక్ మీద ఈ కన్సర్న్తోనే నా దగ్గరికి వస్తున్నారు. సో ఒకటి, బరువు ఉండేది కాస్మెటిక్ రీజన్, నేను సరిగ్గా కనిపించాలనుకుంటాను, నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి, దానివల్ల తక్కువ అవుతాను. కొంతమందికి అసలు దేనివల్ల బరువు వచ్చింది, అండర్లైన్ కాజ్ ఏంటి, ఏదైనా హార్మోనల్ డిస్బ్యాలెన్సా, లేదా థైరాయిడా, లేదా వేరే అదర్ హార్మోనా ఏంటి అనేది మనం చూసుకోవాలి. లేదా ప్రాపర్గా లైఫ్ స్టైల్ వలన, ఫస్ట్ అది చూసుకోవాలి మనం. మనకి లైఫ్ స్టైల్ వల్ల లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చింది, మనం వీటి ట్రీట్ చేస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ట్రీట్ చేయకుండా అవి నార్మల్ అవ్వవు. సో ఫస్ట్ దేనివల్ల అనేది ఆ డిస్రెగ్యులేషన్ వచ్చింది, ఆ బరువు అనేది ఎందుకు ఎక్కువ ఉందనేది ఫస్ట్ మనం చూడాలి. ఓకే. సెకండ్ థింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, వీటన్నిటిని మనం థరో హిస్టరీ తీసుకున్నాక మా దగ్గరకు వచ్చినప్పుడు హార్మోన్స్ అవన్నీ చెక్ చేసుకొని ఇది ఎలా ఉంది అని చూస్తాం. థర్డ్ థింగ్ ఏంటంటే, ఎస్ ఇప్పుడు ఇండియాలో యాక్చువల్లీ 2012లోనే వచ్చింది, కానీ యాక్సెప్టెడ్గా యాక్చువల్లీ సెమాగ్లూటైడ్ అనేది GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్ అని అంటాం అనమాట. దాని పేరు అది అంటే రాకెట్ పేర్లా ఉంది. ఎగ్జాక్ట్లీ. సో దీని మీనింగ్ ఏంటంటే, ఇది స్టార్టింగ్ షుగర్ ట్రీట్మెంట్ కోసం, అంటే డయాబెటీస్కి ట్రీట్మెంట్ కోసం ఇచ్చేవారు. ఇది డయాబెటీస్ ట్రీట్మెంట్. దీనివల్ల ఏమవుతుంది, డయాబెటీస్ వల్ల వచ్చే హార్ట్ ప్రాబ్లం కానివ్వండి, డయాబెటీస్ వల్ల వచ్చే కిడ్నీ ప్రాబ్లం కానివ్వండి, కిడ్నీ ఫెయిల్యూర్ కానివ్వండి, దీనివల్ల తగ్గుతుంది. దీంతో పాటు ఇది వెయిట్ లాస్ కూడా చేస్తుంది. ఓకే. సో సైడ్ ఎఫెక్ట్ ఒక ఎఫెక్ట్ దాన్ని. సో దీనివల్ల, ఈ ఎఫెక్ట్ వల్ల, ఈ టాబ్లెట్ ఇచ్చే ఎఫెక్ట్ వల్ల, ఈ మాలిక్యూల్ ఇచ్చే ఎఫెక్ట్ వల్ల ఇది వెయిట్ లాస్కి కూడా స్టార్ట్ చేసాం. కానీ ఇది ఎవరెవరు అందరూ తీసేసుకోకూడదు. ఇది ఓవర్ ద కౌంటర్ పిల్ కాదండి, ఇది ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకోవాలి. ఎవరెవరు తీసుకోవాలంటే ఓన్లీ ప్రిస్క్రైబ్డ్, అంటే మీకు ప్రొఫెషనల్ ఇచ్చాకే, ఒక డాక్టర్, ఒక స్పెషలిస్ట్ ఇచ్చాకే తీసుకోవాలి. ఎందుకు అని అన్నారు అనుకోండి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి ఖచ్చితంగా మనం సెమాగ్లూటైడ్ అనేది అందరికీ ఇవ్వకూడదు. కానీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ అంటే బై అండ్ లార్జ్ హెల్దీ అడల్ట్స్ అందరికి ఇవ్వచ్చు అంటారా? లేదండి, అంటే ఎవరికి ఇవ్వరు చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా మన దగ్గరకు వచ్చారు, వెయిట్ లాస్ కోసం వస్తున్నారు, అది ఏంటి, దేనివల్ల వచ్చింది, అదంతా హిస్టరీ తీసుకున్నాక, ఇది వెయిట్ లాస్కి మాత్రమే ఆయన వచ్చారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదు, వేరే కండిషన్స్, కోమార్బిడిటీస్ లేవు అనుకోండి, దీనివల్ల వచ్చి అంటే ప్యాంక్రియాటైటిస్, అంటే దీనివల్ల సివియర్గా కడుపు నొప్పి వచ్చి ప్యాంక్రియాస్ని ఇన్ఫ్లమేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఒకటి. లేదా పాస్ట్ హిస్టరీలో ప్యాంక్రియాటైటిస్ ఉంటే వాళ్ళకి ఇవ్వకూడదు. సెకండ్ థింగ్, గాల్ బ్లాడర్ స్టోన్స్ లేదా గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల వచ్చిన ఇన్ఫ్లమేషన్ గాల్ బ్లాడర్ చుట్టూ వాళ్ళు తీసుకోవద్దు. థర్డ్ థింగ్, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ తీసుకోకూడదు. లెస్ దెన్ 12 years ఆఫ్ ఏజ్. అసలు అంటే చైల్డ్హుడ్ ఒబెసిటీ అనేది చాలా పెరిగిపోయింది ఈ మధ్య. సో చిల్డ్రన్ లెస్ దెన్ 12 years అనేది తీసుకోవద్దు. ఫిఫ్త్ థింగ్, దీనివల్ల వచ్చిన కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే నాజియా. కొంతమందికి నాజియా, వామిటింగ్, ఎర్లీ సెటెట్, అంటే అసలు కావాల్సింది ఏంటంటే కొంచెం తినగానే ఫుల్ అవ్వటం. దానివల్లే యాక్చువల్లీ ఇది వెయిట్ లాస్ అనేది అవుతుంది. సో ఇది కొంతమంది టాలరేట్ చేయకుండా ఉంటున్నారనమాట. ఈ కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ అనేది, నాజియా సెన్సేషన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. ఎంత అంటే వాళ్ళు వచ్చి అడ్మిట్ అయ్యి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు. అలాగే కొంత ప్రపోర్షన్ వాళ్ళు చాలా ఈజీగా టాలరేట్ చేస్తున్నారు దీన్ని. సో ఎవరు తీసుకోకూడదు అంటే ఇలాంటి వాళ్ళు తీసుకోవద్దు. సో అది కాకుండా ఆఫ్ కోర్స్ కేస్ బై థైరాయిడ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. థైరాయిడ్ నాడ్యూల్ కానివ్వండి, థైరాయిడ్ క్యాన్సర్ కానివ్వండి, థైరాయిడ్ పేషెంట్స్ ఎవరు ఉన్నా కూడా వీళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. షుగర్ పేషెంట్లు అయి ఉండి, షుగర్ పేషెంట్స్కి ఇది మనం ట్రీట్మెంట్ గా స్టార్ట్ చేసాం. కానీ ఆల్రెడీ వాళ్ళు కొన్ని మాలిక్యూల్స్ తీసుకుంటారు. అవునండి, దాంతో పాటు ఇది ఇస్తారా? దాంతో పాటు ఇస్తాము. సో ఎవరికి అనేది ఇస్తాం అనేది మా దగ్గరికి స్పెషలిస్ట్ వస్తే మేము కొన్ని టెస్ట్లు చేస్తాం. ఆ టెస్ట్లను బట్టే తప్ప ఎడాపెడా ఒక్కపొళ్ళ లేదండి, ఖచ్చితంగా ఇవ్వలేము. ఎందుకంటే ఇది పాజిటివ్ ఎఫెక్ట్ ఎలా ఉందో నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది తెలియకుండా తీసుకున్న వాళ్ళకి.